ప్రపంచంలోనే గొప్ప సైంటిస్టులలో ఒకరైన నికోలస్ టెస్లా గారు ఈ బ్రహ్మాండం యొక్క సీక్రెట్ కోడ్ గురించి ఏమన్నారంటే అది గణిత శాస్త్రం యొక్క 3 నెంబర్లలో దాగి ఉందని అన్నారు. అవే 3, 6 మరియు 9. టెస్లా గారి ప్రకారం ఎవరైతే 3, 6, 9 నెంబర్ గురించి అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళ చెయ్యి బ్రహ్మాండం యొక్క తాళం చెవిగా మారుతుంది. దాని తర్వాత వాళ్ళు బ్రహ్మాండం యొక్క అన్ని రహస్యాలను తెలుసుకోగలుగుతారు. నికోలస్ టెస్లా లాంటి జీనియస్ వ్యక్తి కూడా బ్రహ్మాండం యొక్క రహస్యాలను 3, 6, 9 యొక్క నెంబర్లలో వెతికేవారు. నికోలస్ టెస్లా ప్రకారం ఈ బ్రహ్మాండం ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ మరియు వైబ్రేషన్ రూపంలో పనిచేస్తుంది. దీనిని నెంబర్ 3, 6, 9 కంట్రోల్ చేస్తాయని అతను భావించారు. ఈ బ్రహ్మాండం యొక్క సీక్రెట్ కోడ్ ని నికోలస్ టెస్లా తన జీవితంలో వాడారు. అతను 3, 6, 9 నెంబర్లతో ఎంత కనెక్ట్ అయి ఉన్నాడంటే అతను రోజు నివసించే బిల్డింగ్ లో 3 సార్లు పైకి కిందికి తిరుగుతాడు. అతను ఏ ప్లేట్లయితే అన్నం తింటాడో దాన్ని 6 సార్లు శుభ్రం చేస్తాడు. అతను హోటల్లో ఎలాంటి నెంబర్ ఉన్న రూమ్ లో నివసిస్తాడంటే అది 3, 6, 9తో భాగించబడుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. నికోలస్ టెస్లా తన ఆఖరి శ్వాస తీస్తున్నప్పుడు ఏ రూమ్ లో ఉన్నాడంటే 3327 రూమ్ లో ఉన్నాడు. అది 3తో భాగించబడుతుంది. నికోలస్ టెస్లా నెంబర్ 369 పైన ఎంత విశ్వాసం ఉంచాడంటే దీని తర్వాత అది నికోలస్ టెస్లా థియరీగా మారింది. ఈ రోజు దీన్ని టెస్లా కోడ్ గా పిలుస్తుంటారు. దీని యూనివర్స్ యొక్క ఫింగర్ ప్రింట్ గా అంటే బ్రహ్మాండం యొక్క సీక్రెట్ కోడ్ గా భావిస్తారు. అసలు ఈ నెంబర్ 369 లో ఏం రహస్యం దాగి ఉంది? ఎందుకని నికోలస్ టెస్లా నెంబర్ 369 ని బ్రహ్మాండం యొక్క తాళం చెవిగా భావించారు? నిజంగానే నెంబర్ 369 బ్రహ్మాండం యొక్క సీక్రెట్ కోడా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ పిక్చర్స్ అన్నిటినీ చూడండి. ఇవన్నీ పిక్చర్స్ లో ఒకేలాంటి ప్యాటర్న్ ఉంది. నేచర్ లో ఉన్న ఈ ప్యాటర్న్ ని గోల్డెన్ రేషియో అంటారు. ఈ గోల్డెన్ రేషియోని గ్రీక్ ఆల్ఫాబెట్ యొక్క 21వ అక్షరం దీన్ని పైతో సూచిస్తారు. ఈ గోల్డెన్ రేషియో అందానికి చిహ్నంగా వాడతారు. ఈ సృష్టిలో ఏ ఆకారమైనా ఈ గోల్డెన్ రేషియో ఆకారంలో ఉంటే అది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఈ రోజు చిత్రకారులు గోల్డెన్ రేషియోని దృష్టిలో పెట్టుకునే ఏ చిత్రమైనా వేస్తారు. దాని తర్వాత ఆ చిత్రం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ప్రాచీన కాలంలో కూడా ప్రజలు ఈ గోల్డెన్ రేషియోనే పాటించేవారు. మీరు లియనార్డో డావిన్సీ యొక్క ఏ ఒక్క చిత్రమైనా చూడండి, అన్నిటిలోనూ గోల్డెన్ రేషియో యొక్క ప్యాటర్న్ ని వాడారు. ఒకవేళ మనం ఇంకా పురాతన కాలానికి వెళ్తే పిరమిడ్స్ కూడా ఈ గోల్డెన్ రేషియో యొక్క ప్యాటర్న్ ని దృష్టిలో పెట్టుకునే నిర్మించారు. ఇవి మన మనుషుల కట్టడాలు. ఒకవేళ మనం బ్రహ్మాండం యొక్క రచయిత గురించి మాట్లాడుకుంటే అతను ఈ బ్రహ్మాండాన్ని గోల్డెన్ రేషియోని దృష్టిలో పెట్టుకుని తయారు చేశాడు. మీరు నేచర్ యొక్క ఏ వస్తువునైనా గమనించండి. అది చిన్న వస్తువు కానివ్వండి, పెద్ద వస్తువు కానివ్వండి, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదా చెట్లు కావచ్చు, ప్రతి దానిలోనూ గోల్డెన్ రేషియో అంటే బ్యూటీ కోడ్ దాగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మన ఈ బ్రహ్మాండం యొక్క క్రియేటర్ గురించి మాట్లాడుకుంటే అతను ఖచ్చితంగా గణిత శాస్త్రజ్ఞుడై ఉంటాడు. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో ఏ వస్తువు గురించి గమనించినా ప్రతి దానిలోనూ గణితం ఉంటుంది. మరియు మన బ్రహ్మాండం గణితం ద్వారా పర్ఫెక్ట్ గా డిజైన్ చేయబడింది. ఒకవేళ దీనిలో ఏ ఒక్క చిన్న మార్పు జరిగినా గానీ బ్రహ్మాండంలో అన్ని తారుమారు అవుతాయి. ఈ బ్రహ్మాండం గురించి తెలుసుకుంటూ ఉంటే ఏమనిపిస్తుందంటే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన వ్యక్తి గణితాన్ని చదివాడని అనిపిస్తుంది. దీని తర్వాత అతను గణితంలోని అన్ని సూత్రాలను ఈ బ్రహ్మాండం పైన ప్రయోగించాడు. బ్రహ్మాండంలో చిన్న ఇసుకరేణువు నుంచి పెద్ద ఆకారాల వరకు ప్రతి దానిలోనూ గణితం దాగి ఉంది. బ్రహ్మాండం యొక్క ఈ అన్ని పనులను గణితం యొక్క 3 నెంబర్లు అదుపు చేస్తున్నాయి. అవే 369. నికోలస్ టెస్లా గారు ఏమన్నారంటే ఈ గణితాన్ని మన మనుషులు సృష్టించలేదు. ఈ బ్రహ్మాండంలో గణితం ముందు నుంచి ఉందని అన్నారు. మనం కేవలం ఈ గణితాన్ని కనుక్కున్నాం. గణితం యొక్క నెంబర్స్ ని కనుక్కున్నాం. మరియు ఈ గణితం యొక్క నెంబర్స్ తో మనం బ్రహ్మాండం యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. ప్రకృతిలో జీవనం యొక్క ప్రారంభం ఒక కణం ద్వారానే మొదలవుతుంది. అది మనిషి కానివ్వండి లేదా జంతువు కానివ్వండి, ఏదైనా సరే అమ్మ కడుపులో ఒక్క కణం ద్వారానే మొదలవుతుంది. ఈ ఒక్క కణం 2 కణాలుగా మారుతుంది. మరియు ఆ 2 కణాలు 4 కణాలుగా మారతాయి. తర్వాత ఆ 4 కణాలు 8 కణాలుగా మారతాయి. ఈ ప్రాసెస్ ఆగకుండా అలా జరుగుతూనే ఉంటుంది. దీని తర్వాత జీవమున్న ఒక రూపం తయారవుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ ని గణిత కోణంలో ఆలోచిస్తే ఇలా ఉంటుంది. 1, 2, 4, 8, 16, 32 ఈ సిరీస్ ఇలా వెళుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ సిరీస్ యొక్క డిజిటల్ రూట్ ను తీస్తే అది ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు గమనించినట్లయితే ఈ సిరీస్ యొక్క డిజిటల్ రూట్ కొంత సమయం తర్వాత రిపీట్ అవుతుంది. ఈ సిరీస్ అనంతం వరకు వెళ్ళినా దీని డిజిటల్ రూట్ ప్రతిసారి 1, 2, 4, 8, 7,
5 ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ డిజిటల్ రూట్స్ లో ఒకటి గమనించినట్లయితే ఇందులో 3 నెంబర్స్ లేవు. అవే 3, 6, 9. ప్రపంచం యొక్క అవసరమైన సిద్ధాంతంలో కూడా ఈ కణం రెండో కణంగా మారి జీవనమున్న ఒక ఆకారంగా మారిన దాని యొక్క డిజిటల్ రూట్ లో తీసినా కూడా అందులో నెంబర్ 369 లేవు. ఒకవేళ ఇదే ప్రాసెస్ ని రివర్స్ చేసి డిజిటల్ రూట్ ని తీసినా కూడా 1, 2, 4, 8, 7, 5 దొరుకుతుంది. ఇక్కడ కూడా 3, 6, 9 నెంబర్లు లేవు. మనం ఏ ప్రపంచంలో అయితే నివసిస్తున్నామో అది 3 డైమెన్షనల్ ప్రపంచం. ఈ 3 డైమెన్షనల్ ప్రపంచాన్ని 1, 2, 4, 8, 7, 5 అదుపు చేస్తున్నాయి. దీని అర్థం 3, 6, 9 పై డైమెన్షన్ లో ఉండి క్రింది డైమెన్షన్ లో ఉన్న 1, 2, 4, 8, 7, 5 వీటిని కంట్రోల్ చేస్తున్నాయి. ఫిజిక్స్ లో ఎనర్జీ గురించి ఒక సిద్ధాంతం ఉంది. అదేంటంటే ఎనర్జీని మనం అంతం చేయలేం, సృష్టించలేం. ఎనర్జీని కేవలం ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి పరివర్తన చెందేలా చేస్తాం. బ్రహ్మాండంలో ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మరియు వైబ్రేషన్ రూపంలో పై డైమెన్షన్ నుంచి కింద డైమెన్షన్ కి మరియు కింద డైమెన్షన్ నుంచి పై డైమెన్షన్ కి తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ నెంబర్ 3ని డబుల్ చేసుకుంటూ పోయినా లేదా సగం చేసుకుంటూ పోయినా వాటి డిజిటల్ రూట్ తీసినా ఎల్లప్పుడూ డిజిటల్ రూట్స్ 3, 6, 3, 6, 3, 6 రిపీట్ అవుతూ వస్తాయి. నెంబర్ 9 ఇక్కడ కూడా మిస్ అయింది. కానీ నెంబర్ 9ని డబుల్ చేసినా కానీ సగం చేసినా గానీ దాన్ని డిజిటల్ రూట్ తీస్తే ఆశ్చర్యకరంగా అది ప్రతిసారి 9 వస్తుంది. దీని అర్థం నెంబర్ 9 దాన్ని అదే సూచించుకుంటుంది. ఒకసారి మీరు ఈ పిక్చర్ ని చూడండి. ఇందులో ఎనర్జీ ప్రవాహం ఏ విధంగా జరుగుతుందో చూడండి. ఇందులో నెంబర్ 9 వీటిని అంటే నెంబర్ 3ని మరియు 6ని అదుపు చేస్తుంది. నెంబర్ 3 మరియు 6 మిగిలిన నెంబర్స్ ని అదుపు చేస్తున్నాయి. ఎలా అయితే నెంబర్ 3 1, 2, 4ని అదుపు చేస్తుందో అలాగే నెంబర్ 6 5, 7, 8ని అదుపు చేస్తుంది. దీని అర్థం ఏమిటంటే ఈ నెంబర్ 9 ఏ బ్రహ్మాండంలో ఉన్న ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మరియు వైబ్రేషన్స్ కి పుట్టుక. ఈ నెంబర్ 9 వల్లే ఈ బ్రహ్మాండం పనిచేస్తుంది. ప్రతి విషయంలో ఎనర్జీకి మూలం నెంబర్ 9. అందుకనే ఈ ప్యాటర్న్ లో నెంబర్ 9 అన్నిటికంటే పైన ఉంది. ఈ నెంబర్ 9 అన్ని నెంబర్స్ ని ఏ విధంగా అదుపు చేస్తుందో తెలుసుకుందాం పదండి. మనందరికీ తెలుసు ఒక సర్కిల్లో 360 డిగ్రీలు యాంగిల్ ఉంటుంది. ఒకవేళ దీన్ని డిజిటల్ రూట్ తీస్తే 9 వస్తుంది. ఒకవేళ సర్కిల్ ని సగం చేసినా అప్పుడు కూడా డిజిటల్ రూట్ 9 ఉంటుంది. సగం సర్కిల్ ని కూడా సగం చేసిన తర్వాత కూడా దాని డిజిటల్ రూట్ 9 ఉంటుంది. దాని సగం యొక్క డిజిటల్ రూట్ కూడా 9. దాని సగం యొక్క డిజిటల్ రూట్ కూడా 9. ఈ విధంగా సర్కిల్స్ ని సగం చేసుకుంటూ పోయిన తర్వాత ఒక యూనిక్ పాయింట్ వస్తుంది. ఈ యూనిక్ పాయింట్ దగ్గర కూడా డిజిటల్ రూట్ 9 ఉంటుంది. ఒకవేళ మనం ఇంకో జామెట్రీ అంటే పాలిగాన్స్ గురించి చూస్తే ట్రయాంగిల్ యొక్క అన్ని యాంగిల్స్ ని కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది. దీని డిజిటల్ రూట్ 9 వస్తుంది. స్క్వేర్ యొక్క 4 యాంగిల్స్ ని కలిపితే 360 డిగ్రీస్ వస్తుంది. దీని డిజిటల్ రూట్ కూడా 9 ఉంటుంది. పెంటగాన్ యొక్క డిజిటల్ రూట్ కూడా 9. హెక్సాగాన్ యొక్క డిజిటల్ రూట్ కూడా 9. హెప్టాగాన్ ఒక డిజిటల్ రూట్ కూడా 9. ఆక్టాగాన్ యొక్క డిజిటల్ రూట్ కూడా 9. మనం ఏ పాలిగాన్ ని తీసుకున్నా దాని డిజిటల్ రూట్ 9 అవుతుంది. కానీ మీరు ఒక విషయం గమనించారా? పాలిగాన్స్ సైడ్స్ పెరుగుతున్న కొద్దీ ఇది ఒక సర్కిల్ షేప్ లోకి మారుతున్నాయి. ఈ ప్రాసెస్ ఇలా అనంతం వరకు జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రతిసారి డిజిటల్ రూట్ 9 ఉంటుంది. మనం ఇన్ఫినిటీ నుంచి యూనిక్ పాయింట్ వరకు వెళ్ళినా యూనిక్ పాయింట్ నుంచి ఇన్ఫినిటీ దగ్గరకు వెళ్ళినా రెండు దిశల్లోనూ డిజిటల్ రూట్ 9 ఉంటుంది. భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడి యొక్క డయామీటర్ 2160 మైళ్లు. దీని డిజిటల్ రూట్ 9. భూమి యొక్క డిజిటల్ రూట్ 9. సూర్యుడి యొక్క డిజిటల్ రూట్ 9. కాంతి వేగం 186,282 MPS. డిజిటల్ రూట్ 9. ఒక గంటకి 3600 క్షణాలు. డిజిటల్ రూట్ 9. ఒక రోజుకి 1440 నిమిషాలు. డిజిటల్ రూట్ 9. ఒక రోజుకి 86,400 క్షణాలు. డిజిటల్ రూట్ 9. ఒక వారానికి 1,80,000 నిమిషాలు. డిజిటల్ రూట్ 9. ఒక వారానికి 6,04,800 క్షణాలు. డిజిటల్ రూట్ 9. ఒక నెలకి 720 గంటలు. డిజిటల్ రూట్ 9. ఒక నెలకి 43,200 నిమిషాలు. డిజిటల్ రూట్ 9. ఒక నెలకి 25,92,000 క్షణాలు. డిజిటల్ రూట్ 9. ఒక సంవత్సరానికి 8,640 గంటలు. డిజిటల్ రూట్ 9. ఒక సంవత్సరానికి 51,08,400 నిమిషాలు. డిజిటల్ రూట్ 9. ఒక సంవత్సరానికి 3,11,04,000 క్షణాలు. డిజిటల్ రూట్ 9. ఒకవేళ మనం నెంబర్ 9ని డబుల్ చేసుకుంటూ పోయినా సగం చేసుకుంటూ పోయినా అప్పుడు కూడా మనకు డిజిటల్ రూట్ 9 వస్తుంది. ఒకవేళ మనం 9వ ఎక్కం యొక్క డిజిటల్ రూట్ తీసినా 9 వస్తుంది. ఈ యూనివర్స్ లో నెంబర్ 9 ఒక యాక్సిస్ లాగా పనిచేస్తుంది. ఇది స్పేస్ మరియు టైమ్ లో ఉండి అన్ని నెంబర్స్ ని అదుపు చేస్తుంది. ఒకవేళ మీరు గమనించినట్లయితే ఈ బ్రహ్మాండంలో ఎన్ని శక్తులు ఉన్నా అవన్నీ కూడా రెండు మూలాలపైనే ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో ఎలా అయితే రెండు రకాల ఎనర్జీలు ఉన్నాయో పాజిటివ్ ఎనర్జీ మరియు నెగటివ్ ఎనర్జీ, అలానే భూమి యొక్క రెండు పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ మరియు సౌత్ పోల్. కానీ ఇది మన భ్రమ. ఎందుకంటే
బ్రహ్మాండంలో ఏదైనా సరే 2 మూలాల పైన కాదు 3 మూలాల పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఈ మ్యాగ్నెట్ చూసినట్లయితే ఇందులో 2 పోల్స్ ఉన్నాయి. నార్త్ పోల్ మరియు సౌత్ పోల్. సౌత్ పోల్ ని నెంబర్ 3 అదుపు చేస్తుంది మరియు నార్త్ పోల్ ని నెంబర్ 6 అదుపు చేస్తుంది. ఈ 2 పోల్స్ వలనే ఈ మ్యాగ్నెట్ పనిచేస్తుంది. కానీ ఇది మన భ్రమ. మ్యాగ్నెట్ లో ఈ పోల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, కానీ దీనికి ఎనర్జీ దీని యాక్సిస్ నుంచి దొరుకుతుంది. దాన్ని నెంబర్ 9 చేస్తుంది. ఈ నెంబర్ 9 నే 2 పోల్స్ కి ఎనర్జీ అందిస్తుంది. సమయం కూడా 3 మూలాల్లోనే పనిచేస్తుంది. అదే గతం, ప్రస్తుతం, భవిష్యత్తు. బ్రహ్మాండం యొక్క మూలమైన యాటం 3 మూలాలతో పనిచేస్తుంది. అవే ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్. అలాగే ఛార్జ్ కూడా 3 మూలాల్లో పనిచేస్తుంది. అవే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, న్యూట్రల్ ఛార్జ్. నికోలస్ టెస్లా ప్రకారంగా ఈ బ్రహ్మాండం కూడా 3 మూలాలతోనే పనిచేస్తుంది. అవే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ మరియు వైబ్రేషన్. ఈ బ్రహ్మాండంలో నెంబర్ 3 మరియు 6 ఒకే మూలం పైన పనిచేస్తున్నాయి. వాటిని నెంబర్ 9 అదుపు చేస్తుంది. కానీ ఏ విధంగా నెంబర్ 9 9ని సూచిస్తుందో అలాగే శూన్యాన్ని కూడా సూచిస్తుంది. దీని అర్థం ఏంటంటే నెంబర్ 9 సున్నాకి మరియు నెంబర్ 9 కి సంపూర్ణం. నెంబర్ 9 ఉన్న ఏ నెంబర్ ని తీసుకున్నా సరే మీరు ఇప్పుడు నెంబర్ 9 ఉన్న ప్రదేశంలో 0 పెట్టి గమనిస్తే ఆ 2 కేసుల్లో డిజిటల్ రూట్స్ ఒకేలా వస్తాయి. బ్రహ్మాండం శూన్యంతోనే మొదలైంది, తిరిగి ఒక రోజు శూన్యంగానే మారుతుంది. సున్నాని దేనితో మల్టిప్లై చేసినా తిరిగి దానికి సమాధానం సున్నానే వస్తుంది. 0 నెంబర్ 9 ని సూచిస్తుంది. దీని అర్థం ఏంటంటే బ్రహ్మాండం యొక్క పుట్టుకైనా కానీ అంతమైన కానీ నెంబర్ 9 తోనే సంబంధించి ఉంది. నెంబర్ సిస్టమ్ 0తో మొదలవుతుంది. 0 9ని సూచిస్తుంది మరియు 9తోనే పూర్తవుతుంది. ఒకవేళ 0 నుంచి 9లో వచ్చే అన్ని నెంబర్స్ యొక్క డిజిటల్ రూట్స్ ని తీసినా సరే అది కూడా 9 వస్తుంది. బ్రహ్మాండం యొక్క ప్రారంభం, ముగింపు కూడా 9తోనే ఉందని అంటుంటారు. అలాగే ప్రెగ్నెన్సీ కూడా 9 నెలలకు ముగుస్తుంది. ఈ నెంబర్ 369 గురించి మనం ఇప్పుడే తెలుసుకోవడం లేదు. ప్రాచీన కాలంలో నిర్మించబడిన ఈజిప్ట్ లోని పిరమిడ్లు కూడా నెంబర్ 369 దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. అది కూడా 36 మూలాలుగా ఉంచి సృష్టించారు. 3 పెద్ద పిరమిడ్లు, 3 చిన్న పిరమిడ్లు, అవి 3 నక్షత్రాలతో సరిగ్గా కక్షలో ఉంటాయి. ఒకవేళ మనం హిందూ ధర్మాల గురించి మాట్లాడుకుంటే నెంబర్ 9 గురించి ప్రతి ఒక్క చోట కనబడుతూనే ఉంటుంది. ఓం యొక్క ఫ్రీక్వెన్సీ 432 హెర్ట్జ్. దీని యొక్క డిజిటల్ రూట్ 9. ఓం ఆకారం కూడా 369ని సూచిస్తుంది. పవిత్రమైన స్వస్తి చక్రంలో కూడా ఏ ఒక్క యాంగిల్ ని తీసుకున్నా దాని డిజిటల్ రూట్ 9 వస్తుంది. దీన్ని బట్టి మనకు నికోలస్ టెస్లా గారు నెంబర్ 9 యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? నిజంగానే 369 బ్రహ్మాండం యొక్క సీక్రెట్ కూడా, లేదా ఈ బ్రహ్మాండంలో 369 ఒక కథ మాత్రమేనా? మాకు కామెంట్ లో ఖచ్చితంగా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.